ఇడ్లీ వడ సాంబార్, ఇడ్లీ వడ సాంబార్. Thankful to Gnanambika Degree Colleges చైర్మన్ గారు గురుప్రసాద్ సార్కి, అలాగే ప్రిన్సిపల్ గారైన రమాదేవి మేడంకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మూవీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే సార్ మేడం కలవడం జరిగింది. డాక్టర్ గారు మీకు ఏం కావాలని తీసుకెళ్ళండి అన్నారు సార్. అలాగే సార్ నాకు కొంత క్లాస్ రూమ్ ఒకరోజు కావాలి సార్ షూట్కి అని అడిగాము. మీ కాలేజ్లోనే క్లాస్ రూమ్లో షూట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఉన్నారా ఆ బ్యాచ్? ఉన్నారా? ఓకే. అలాగే బస్సు అడిగాము ఒకరోజు, బస్సు ఇచ్చారు స్టూడెంట్స్తో పాటు. ఆ బస్సులో ఉన్నారా మీరు ఎవరైనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సూపర్ సూపర్. సో మూవీ అయితే ఫినిష్ చేయడం, ప్రొడక్షన్ అంతా వర్క్ అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. ప్రజెంట్లీ మనం ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము, దగ్గరలో రిలీజింగ్ ప్లాన్ చేస్తున్నాము. మదనపల్లి ప్రజలందరూ కూడా చాలా వరకు మనకి సహకరించడం జరిగింది. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్న విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి ఎవరైనా డైరెక్షన్, లిరిక్స్ రైటింగ్ అటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ప్యాషనేటెడ్ ఉన్నారా? గట్టిగా చెప్పండి. మీరు అనుకున్నట్లు సార్ వచ్చింది మిమ్మల్ని సైలెంట్ చేయడానికి కాదు, మీలో కొంచెం ఇంకా ఉత్సాహం రేపడానికి వచ్చారు. కాబట్టి మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు చేస్తారు. ఓకేనా? ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జ్ఞానంబిక డిగ్రీ కాలేజెస్ అండ్ గురుప్రసాద్ సార్ అండ్ రామాదేవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీ టైం. ఎప్పుడు అడిగినా కూడా కాదనుకుంటూ ఇస్తున్నారు. దే ఆర్ కన్సర్న్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్, మీ స్టడీస్కి క్లాసెస్కి ఇబ్బంది కాకుండా, ఎగ్జామినేషన్స్ డిస్టర్బ్ కాకుండా మీరు ఎప్పుడు కావాలని రండి డాక్టర్ అన్నారు సార్. సో మీరు కూడా అంతే డిసిప్లైన్, సార్ అంత డిసిప్లైన్గా, రమాదేవి మేడం గారు అంత డిసిప్లైన్ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో అంతే క్రమశిక్షణతో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ. నేను ఇక మూవీ నేమ్ మీరు చూసింటారు ఆల్రెడీ పోస్టర్ పైన, చంద్రప్పన్ రామసముద్రవాసి. మీలో ఎంతమంది రామసముద్రం నుంచి ఉన్నారా? ఎవరైనా రామసముద్రం చంద్రపూర్ నుంచి ఎవరైనా ఉన్నారా? ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సో ఈ స్టోరీ మొత్తం ఒక 6-7 డిఫరెంట్ స్టోరీస్ని తీసుకుంటూ ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేసుకొని, మన మదనపల్లి నుంచి రియల్ ఇన్సిడెన్సెస్ బేస్ చేసుకొని ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఆర్డర్ వేసుకొని తెరకెక్కించడం జరిగింది. చాలా బాగా వచ్చింది. ఇందులో లిరిక్స్ కూడా నేనే రాసుకున్నాను. లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి, పాటలు కూడా అద్భుతంగా మంచి మ్యూజిక్ కూడా వచ్చింది. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో మూవీ ప్రొడక్షన్ తర్వాత ప్రమోషన్స్ అయిపోతే రిలీజింగ్ దగ్గరలో ఉంటుంది. దానికోసం మీ అందరి సహకారం నాకు అవసరము. మదనపల్లి నుంచి దాదాపు 300+ మెంబర్స్ని ఆర్టిస్ట్గా ఈ మూవీతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా ఐ ప్రామిస్ డెఫినెట్లీ ఎవరైనా టాలెంటెడ్ ఉంటే వాళ్ళందరికీ కూడా నేను అవకాశం అయితే ఇస్తాను, 100% పక్కా. మీరు ఎవరైనా ఉన్నారా టాలెంటెడ్, ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిగ్రీ ఫినిష్ చేసుకోండి, దాని తర్వాత చూడండి. స్టడీస్ తర్వాతనే ఏదైనా, స్టడీస్ ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత ప్యాషన్. మీరు రెండు బ్యాలెన్స్ చేయగలిగితే ఓకే, బట్ స్టడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ చంద్రప్పన్ రామసముద్రవాసి బేసిక్గా మనం మదనపల్లి సరౌండింగ్లో తీసినప్పటికీ రామసముద్రం బ్యాక్డ్రాప్లో ఎక్కువ తీయడం జరిగింది. అందుకనే మనం అలా రామసముద్రవాసి అని పేరు పెట్టడం జరిగింది. చంద్రప్పన్ అంటే హీరో ఫాదర్ తమిళనాడు నుంచి వచ్చి రామసముద్రంలో సెటిల్ అయితే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాని తర్వాత అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎలా రిటర్న్ అయ్యాడు అనేది మొత్తం రిమైనింగ్ స్టోరీ వస్తుంది. సో ఇది రామసముద్రం బేస్ చేసుకొని తీసినప్పటికీ ఇది ఇలాంటి ప్రాబ్లమ్సే ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో ఉంటాయి. ఇట్స్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే రామసముద్రం ఒక యూనిట్గా చేసుకొని నేను నరేట్ చేశానే తప్ప ఇది అన్ని దగ్గరలో ఉన్న సమస్యలే. మీరు డే టు డే లైఫ్లో మీరు కమక్రాస్ చేసే సమస్యలు మాత్రం ఇవన్నీ కూడా వాటిలన్నింటినీ బేస్ చేసుకొని నేను ఈ స్టోరీస్ ఇంటర్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మొత్తం 6 సాంగ్స్ ఉంటాయి. 6 సాంగ్స్లో
2 ఫోక్ సాంగ్స్ ఉంటాయి, ఒక లవ్ డూయట్ ఉంటుంది, ఒక ట్రాజడీ సాంగ్ లాగా ఉంటుంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఇందులో ఒక సాంగ్ మీ ఆధ్వర్యంలో మన గురుప్రసాద్ సార్ గారి చేతిగా రిలీజ్ చేయాలని నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీలో ఉన్నారు కదా. కొంచెం రోడ్లోకి వెళ్తే ఏముంది? వినపల్లే దాని పక్కన రోడ్లోకి ఇన్ సెన్స్ మీ కాలేజ్ పక్కనే గోంగూర హోటల్ ఉంది, ఉందా? దాని ఎదురుగా ఏ హోటల్ ఉంది? సంతృప్తి హోటల్ ఉంది, అవునా? ఇలా మదనపల్లిలో ఎన్ని హోటల్స్ ఉంటాయి? చాలా హోటల్స్ ఉంటాయి. మన పిన్ స్టేట్స్ లో అలాగే సౌత్ ఇండియా మొత్తం ఎన్ని హోటల్స్ ఉంటాయి? చాలా హోటల్స్ ఉంటాయి, అవునా? ప్రతి హోటల్లో దొరికే కామన్ టిఫిన్ ఐటమ్స్ ఏంటి? ఎస్, ఇడ్లీ సాంబార్ వడ, రైట్? ఇడ్లీ సాంబార్ వడ తెలియని సౌత్ ఇండియన్స్ ఉన్నారా? గట్టిగా. ఇడ్లీ చూడని ఇల్లు ఉందా? లో. సో ఇడ్లీ చూడని ఇల్లు లేదు, ఇడ్లీ సాంబార్ వడ తెలియని ఇల్లు లేదు, ఓకేనా? సౌత్ ఇండియా మొత్తం ఇడ్లీ సాంబార్ వడ ఉంది. సో మనకి లిరిక్స్ కి ఇడ్లీ సాంబార్ వడని బేస్ చేసుకొని నేను లిరిక్స్ రాయడం జరిగింది, ఓకేనా? నవ్వు రాదా? నవ్వాలి, గట్టిగా నవ్వాలి కదా. సో ఇడ్లీ సాంబార్ వడలో గొప్పదనం ఉంది. ఆ గొప్పదనాన్ని తెలియజేసే ప్రయత్నం నేను చేశాను ఈ సాంగ్ ద్వారా. అదేదో నేను క్రియేట్ చేసిన గొప్పదనం కాదు, ఆల్రెడీ సైంటిఫిక్ గా ఉన్న గొప్పదనం. ఇడ్లీ సాంబార్ వడ గొప్పదనం తెలియని కొందరికి తెలియజేసే ప్రయత్నమే ఈ సాంగ్, అర్థమైందా? సో మన ఇడ్లీ సాంబార్ సాంగ్ ని ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత మీరు కూడా తీసుకుంటారా? తీసుకుంటారా? ఓకేనా? నౌ ఐ రిక్వెస్ట్ గురుప్రసాద్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. ఇడ్లీ అంటే మీరు అందరికి ఇష్టం, అంతేనా? అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. 1 2 3. నౌ ఐ రిక్వెస్ట్ గురుప్రసాద్ సార్ టు లాంచ్ దిస్ సాంగ్. ఈరోజు మన మదనపల్లి పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ గౌరవమైన మిత్రులు యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన మూవీ చంద్రాపల్లి రామసముద్రవాసి అనే మూవీ. మన పిల్లలు కూడా ఇక్కడ వేంపల్లి దగ్గర షూటింగ్కి వెళ్ళారు. డాక్టర్ సులేమాన్ గారికి ఈ మన పట్టణవాసి కాబట్టి ఒక డాక్టర్గా ఉంటూ సినిమా పైన మక్కువతో ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ మూవీ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మూవీని ఆదరించి అభిమానించి మంచిగా మీరు ప్రమోట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సులేమాన్ గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. నౌ సాంగ్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఇడ్లీ సాంబార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇడ్లీ వడ సాంబార్, ఇడ్లీ వడ సాంబార్, ఇడ్లీ వడ సాంబార్. ఓకేనా స్టూడెంట్స్, ఎలా అనిపించింది? ఓకేనా? సో నేను యాజ్ డాక్టర్గా చెప్తున్నాను, ఇండియన్ సాంబార్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ కూడా నేను ఆల్రెడీ ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మూవీ అప్డేట్స్కి, ఫ్యూచర్ అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా అందులోనే వస్తుంది. ఇండియన్ సాంబార్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయమ్మా. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళందరూ ఏం తింటారు? పిజ్జాలు, బర్గర్లు తింటారు, అవునా?
పిజ్జాలు బర్గర్లు తినడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువయ్యి గట్ మొటిలిటీ తగ్గి క్యాన్సర్ జిఐ అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇండియన్స్ లో సాంబార్ వల్ల మనకి మోషన్ ఫ్రీగా అయ్యి గట్ మొటిలిటీ పెరిగి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటారు, దాని ఇన్సిడెన్స్ చాలా తగ్గింది అన్నమాట. సో ఆ చిన్న మెసేజ్ ని చెప్పే ప్రయత్నం మనం చేశాము. అర్థమైంది కదా? ఇడ్లీ సాంబార్ గొప్పదనం అదే అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఇండియన్ ఇడ్లీ సాంబార్కి ప్రిఫర్ చేయండి. వెస్టర్న్ డైట్ కంటే ఇండియన్ డైట్ చాలా బెటర్ హెల్త్ వైజ్. టేస్టీగా ఉందని మీరు వెస్టర్న్ డైట్కి అలవాటు పడితే అనారోగ్యం పాలవుతారు. ఓకేనా? సో ఇడ్లీ సాంబార్ బాగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక 1 more సాంగ్ ప్లే చేస్తారు. నన్ను నాకే పరిచయం చేసావి. ఇడ్లీ సాంబార్ బాగుందా? ఇడ్లీ సాంబార్ సాంగ్ సాయి చరణ్ గారు పాడారు. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారు. ఇప్పుడు చేసావే సాంగ్ శ్రీకృష్ణ గారు పాడారు. తనతో పాటు హరిని వాళ్ళిద్దరు శ్రీకృష్ణ గారు హరిని పాడారు. యాజ్ యూజువల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు మూవీ మొత్తం మహావీర్ గారే కాబట్టి అలాగే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానాంబ డిగ్రీ కాలేజెస్ మన గురుప్రసాద్ సార్కి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ మూవీ దగ్గరలోనే థియేటర్స్లో రాబోతుంది. ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కూడా అవసరం. సాంగ్స్ అన్ని మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి. 6 సాంగ్స్ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో దగ్గరలో రిలీజ్ అవుతాయి. ఆడియో వీడియో. ఆడియో వచ్చి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ గానా కావచ్చు, స్పాటిఫై కావచ్చు, అలాగే జియో సావన్ కావచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, యాపిల్ మ్యూజిక్ అన్నింటిలో కూడా వస్తుంది. అలాగే వీడియో సాంగ్స్ అయితే యూట్యూబ్లో డైరెక్ట్ మన ఛానల్లో ప్లే అవుతుంది. ఈ అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ మనకి సాంగ్స్కి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మనకి మ్యూజిక్ స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది. ఆన్లైన్ అవ్వగానే అన్ని ప్లాట్ఫామ్స్లో సాంగ్ వస్తుంది. అన్ని సాంగ్స్ కూడా ప్లే అవుతాయి. అలాగే అప్డేట్స్ కోసం మనకు ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నింటిలో అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్కమింగ్ ఫ్యూచర్ ప్యాకేజ్ కూడా. థ్యాంక్ యూ. ఈ మూవీ థియేటర్స్కి వచ్చినప్పుడు మీ అందరి సహకారం కూడా తీసుకొని కమ్యూనిటీకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది? పోస్టర్ ఎలా అనిపించింది? సో మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉండొచ్చు. టాలెంట్స్ రకరకాలుగా ఉంటాయి. అంటే మూవీ పరంగానే అని చెప్పట్లేదు నేను. ఒకరికి సింగింగ్ ఉండొచ్చు, ఇంకోటి రైటింగ్ ఉండొచ్చు, ఇంకోటి రేసింగ్ ఉండొచ్చు, రకరకాల ప్యాషన్స్ ఉండొచ్చు. ప్యాషన్స్ని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. అట్ ది సేమ్ టైం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. స్టడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ప్యాషన్స్ ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు. ప్యాషన్స్ ఎప్పుడైనా మీరు అచీవ్ చేసుకోవచ్చు. స్టడీస్ పైన మాత్రమే కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు తెలుసో తెలియదు, మీ గురించి మీకంటే గురుప్రసాద్ సార్ మేడం ప్రిన్సిపల్ మేడం కానీ ఎక్కువ ఆలోచిస్తుంటారు. డిసిప్లైన్ గురించి కానీ అన్ని విధాలు కూడా. నేను 2 సార్లు కాల్ చేసినప్పుడు కూడా డాక్టర్ గారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ డిస్టర్బ్ కాకూడదు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఆ ఎగ్జామ్స్ డిస్టర్బ్ కాకుండానే మిగతా పనులు చేయాలి. మీరు కూడా అంటే స్టడీస్కి ప్రయారిటీ ఇచ్చి స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు మిగతావన్నీ కూడా మీరు అచీవ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.